శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం సునీత నాగమణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం సునీత నాగమణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మనం కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నా కూడా నేటికి లింగ వివక్షత కొనసాగుతుందన్నారు. ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ఇష్టంగా చదవడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఏ చిన్న అవకాశం దొరికినా దానిని ఉపయోగించుకొని ఎంచుకున్న గమ్యానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని కోరారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా నిలబడినప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారన్నారు. స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తారని తెలిపారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి నర్సిరెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలతో పాటు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. సమాజంలో నేటికి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆత్మరక్షణకు కరాటేలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు.